హలో ఫ్రెండ్స్, ఇవాళ మన యాత్ర తమిళనాడులో మహాబలిపురంలో ఉండే డెసెంట్ ఆఫ్ గ్యాంజెస్ లేదా అర్జునాస్ పెనాన్స్ అంటారు. ఆ ప్రాంతానికే. డెసెంట్ ఆఫ్ గ్యాంజెస్ అంటే గంగా నది యొక్క అవరోహణ అని అర్థం. ఇంకా అర్జునాస్ పెనాన్స్ అంటే అర్జునుడి యొక్క తపస్సు అని అర్థం. ఇదొక చరిత్రాత్మక చిహ్నంగా చెప్తారు. 96/43 అడుగులు ఉంటుంది ఈ మాన్యుమెంట్ టోటల్గా చూసినట్లయితే. ఇక్కడ చిత్రీకరించబడిన ఈ శిల్పం మొత్తం మీద చాలా చర్చలున్నాయి. కొంతమంది అయితే భగీరథుడు తపస్సు చేసి స్వర్గం నుంచి గంగా నదిని పువికి తీసుకొచ్చిన ఆ యొక్క ఘట్టాన్ని ఈ శిల్పం మొత్తం కూడా వివరిస్తుందని చెప్తారు. ఇంకా కొందరైతే అర్జునుడు తపస్సు చేసి పశుపతాస్త్రాన్ని శివుడి దగ్గర నుంచి పొందాడు కదా, ఆ ఘటన జరిగింది, దాన్ని ప్రదర్శిస్తోంది చిత్రం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి కొందరైతే ఈ రెండు ఘటనలు కూడా ఈ స్కల్ప్చర్లో రూపొందించబడ్డాయని చెప్తారు. ఇంత గొప్ప ఈ చిహ్నాన్ని రూపొందించింది పల్లవ రాజైన నరసింహవర్ముడు అని చెప్తారు. ఇంకా తనని ఓషన్ ఆఫ్ ది ఆర్ట్స్ అనే పట్టంతో కూడా పిలుస్తారు. కళల యొక్క మహాసముద్రం ఈ నరసింహవర్ముడు అని కూడా అప్పట్లో పిలిచేవారంట. సో ఈ చిహ్నాన్ని ఇన్స్పైన్స్ చూస్తే ఫస్ట్ మనకి అప్పర్ సైడ్ ఒకవైపు జంతువులు గడ్డి మేస్తున్నట్టుగా, ఇంకా సింహాలు, జింకలు ఇవన్నీ ఒకటిగా హార్మోనీతో ఉండడం, అండ్ పక్షులు, ఇంకా కిన్నరులు, కింపురుషులు, దేవగణాలు వీళ్ళందరూ కనిపిస్తారు. ఇంకా పైన భాగం మొత్తం కూడా ఒక పర్వతంలా కనిపిస్తుంది. అది శివుడు ఉండే హిమాలయ పర్వతాలుగా చెప్తారు. అండ్ పైన భాగంలో ఒక ఋషి తపస్సు చేస్తున్నట్టుగా చేతులు పైకెత్తుకొని ఒంటికాలతో నిలబడినట్టుగా స్వరూపం కనిపిస్తుంది. ఆ స్వరూపాన్ని అర్జునుడు పశుపతాస్త్రం కోసం చేసిన తపస్సు అని చెప్తారు కొంతమంది. అండ్ తనే భగీరథుడు గంగాదేవిని భూమికి తెప్పించడానికి తపస్సు చేశాడని కొంతమంది చెప్తారన్నాను కదా, అది ఎగ్జాక్ట్గా మెయిన్ పిక్చర్. సో ఆ ఒంటికాలతో తపస్సు చేస్తున్న ఆ ఋషి స్వరూపం. అర్జునుడైనా భగీరథుడైనా తను చేసిన తపస్సు చాలా కఠినంగానే ఉంది. అండ్ తను చాలా సంవత్సరాల తరబడి ఆ తపస్సు చేస్తున్నాడు అండ్ దాన్ని చూపించే విధంగా ఆ శిల్పంలో చూసినట్లయితే మనకి తన యొక్క ఆ కడుపు భాగం చాలా చిన్నదిగాను, ఇంకా వెన్నెముకలు, బర్రెముకలు అన్నీ కూడా చిక్కిపోయి బయటికి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ తపస్సు పోస్చర్ చూసినట్లయితే. తపస్సు చేస్తున్న ఆ రూపానికి పక్కనే మనకి శివుడి యొక్క స్వరూపం కనిపిస్తుంది. 4 చేతులతో తన యొక్క ఎడమ చేతితో వరద ముద్రను చూపిస్తూ, అంటే ఒక వరాన్ని ఇస్తున్నట్టుగా ఉన్న పోస్చర్లో శివుడు మనకి కనిపిస్తాడు. కానీ శివుడు తన యొక్క శూలాయుధం కాకుండా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే ఆ వేలాయుధాన్ని పట్టుకున్నట్టుగా ఇక్కడ ఈ శిల్పంలో మనం గమనించగలుగుతాం. సో తపస్సు చేస్తున్న అర్జునుడు శివుడికి పక్కన పైన కింద ఎగురుతున్న దేవగణాలు మనకు కనిపిస్తారు. ఇంకా జంట బాతులు కూడా అర్జునుడు లేదా భగీరథుడికి పక్కన తను తపస్సు చేస్తున్న తన చేయికి పక్కన మనకు కనిపిస్తారు. ఈ మొత్తం మాన్యుమెంట్కి సెంటర్లో నాగగణాలు కనిపిస్తున్నాయి కదా, వాటి పక్కన మనకి చిన్నదిగా విష్ణువు యొక్క ఆలయం లాంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. గర్భగుడిలో విష్ణువు ఉన్నట్టుగాను, అండ్ తనకి ఒకవైపు ఒక ఋషి కూర్చున్నట్టుగాను, ఇంకా 3 ఋషులు అండ్ తలలు లేకుండా, అంటే శిరస్సు భాగం లేకుండా ఒళ్ళు భాగం మాత్రం ఉండేలా కనిపిస్తుంది. ఇంకా విష్ణు ప్రాంగణానికి పక్కనే మనకి జింక, సింహం ఇటువంటివి గుహల్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. అర్జునుడు లేదా భగీరథుడు తపస్సు చేస్తున్న ఆ పోస్చర్కి నేరుగా కింద భాగంలోనే మనకి విష్ణువు యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. ఈ మొత్తం స్కల్ప్చర్లో మధ్యలో ఒక భాగం కనిపిస్తుంది కదా, అంటే రెండింటిని హాఫ్గా డివైడ్ చేసే ఆ పోర్షన్, అంటే గంగాదేవి పారుతున్న భాగంగా చెప్తారు. అక్కడే నాగగణాలు మనకు కనిపిస్తాయి, అంటే నీటితో అవి తిరుగుతున్నాయి అని చెప్పి అర్థం. ఇంకా ఆ గంగాదేవి పారడాన్ని చూడడానికి ఆ ఎగురుతున్న దేవగణాలు, ఇంకా ఏనుగులు, కోతులు, పక్షులు ఇవన్నీ కూడా వచ్చి గంగాదేవిని చూస్తున్నాయి అన్నట్టుగా అర్థం. అండ్ ఆ సెంటర్ గంగాదేవి పారుతున్న నాగదేవతలు ఉన్న ఆ భాగాన్ని దాటిన వెంటనే కింద భాగంలో ఒకవైపు విష్ణు ప్రాంగణం అయితే ఇంకోవైపు మనకి తపస్సు చేస్తున్న ఒక పిల్లి కనిపిస్తుంది.
ఆ పిల్లి చాలా కంత్రిగా అంటే తపస్సు చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తుంది అనేది ఆ పిల్లి యొక్క మొహంలో కనిపించేలా ఈ శిల్పకళలో రూపొందించారు. అండ్ ఒంటి కాలు మీద నిలబడి చుట్టూ ఇంకా ఆ పిల్లిని చుట్టూ చాలా ఎలుకలు ఉన్నట్టు కూడా మనం గమనించగలుగుతాము. సో తపస్సు చేస్తున్నట్టు ఏమార్చి ఆ ఎలుకలన్నిటినీ కూడా ఆ పిల్లి అంతం చేయబోతుంది అన్నది రిప్రజెంట్ చేస్తున్నారు ఈ శిల్పంలో. అర్జునుడు ఆ పశుపతాస్త్రం కోసం చేసిన తపస్సు దుర్యోధనుడి యొక్క చూపుల్లో ఈ పిల్లి ఎలా అయితే యాక్ట్ చేస్తుందో ఇలా కనిపించిందంట. తపస్సు చేస్తున్న పిల్లిని దాటుకుని చూస్తే ఏనుగులు వాటి యొక్క పిల్లల్ని కాపాడుకునేటట్టుగా శిల్పాలు కనిపిస్తాయి. ఈ ఏనుగులకి పైన మొత్తం కూడా ఎగురుతున్న దేవగణాలు కనిపిస్తాయి మనకి ఎక్కువగా. ఇటువైపు భాగంలో మనం మనిషి స్వరూపాలని చూడలేము, మొత్తం కూడా దేవగణాలు ఇంకా మృగాలు ఇవే ఉంటాయి. ఇంకోవైపు భాగంలోనే మనుషులు దేవదేవతల్ని మనం గమనించగలుగుతాం. అండ్ తపస్సు చేసిన భగీరథుడు లేదా అర్జునుడికి పక్కన ఉన్న శివుడిని చుట్టూ 5 మంది డ్వార్ఫ్స్ అంటే పొట్టిగా ఉన్న వాళ్ళని గమనించగలుగుతాం. అండ్ ఆ 5 మంది కూడా పంచభూతాలుగా చెప్తున్నారు. అప్సరసల యొక్క పతులైన గంధర్వులే ఆ ఎగురుతున్న దేవగణాలుగా చెప్తారు. ఇంకా పొట్టిగా ఉన్న ఆ స్ట్రక్చర్స్ని భూతగణాలు అంటారు. అండ్ మ్యూజిక్ని రిప్రజెంట్ చేయడానికి కిన్నెరలు కింపురుషులు ఉన్నారని చెప్తారు. కిన్నెరల యొక్క శిరస్సు భాగం మనుషుల్ని పోలినట్టుగాను, ఇంకా మిగతా బాడీ మొత్తం కూడా పక్షులు లేదా గుర్రాలు వాటిని పోలినట్టుగా ఉంటాయి. జింకలు ఉన్న ప్రాంతాన్ని బదారి యొక్క ఆశ్రమంగా చెప్తున్నారు. ఇంకా విష్ణువు యొక్క ఆలయంలో పూజ చేస్తున్న ఆ నలగరిలో శిరస్సుతో పూజిస్తున్నది అర్జునుడు అని చెప్పేవారు ఉన్నారు. శిరస్సు లేకుండా పూజలు చేసేవారిలో అగస్త్యుల ముని ఇంకా ద్రోణాచార్యుడు ఉన్నారని కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే వాళ్ళు పల్లవ రాజులు అండ్ చాళుక్యులు దండయాత్ర చేసినప్పుడు ఆ పల్లవ రాజుల యొక్క తల భాగాన్ని శిరస్సు భాగాన్ని ఈ శిల్పం నుంచి తొలగించారని కూడా చెప్తారు కొంతమంది. ఓసారి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇక్కడ ఈ మహాబలిపురాన్ని చూసి ఇక్కడున్న ఈ అర్జున యొక్క తపస్సు లేదా డెసెంట్ ఆఫ్ గ్యాంజెస్ ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడున్న ఆ జింక స్వరూపాన్ని 10 రూపాయల నోటు మీద అచ్చయించమని ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట. సో 10 రూపాయల కాగితంలో ఆ జింకను కూడా మనం గమనించగలుగుతాం. ఈ చిహ్నాన్ని చూడడానికి టికెట్స్ అటువంటివి ఏవీ లేవు. సో ఎవరైనా వచ్చి ఫ్రీగా ఈ మాన్యుమెంట్ని చూడొచ్చు. మన మహాబలిపురం బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కనిపిస్తుంది ఈ చిహ్నం. అండ్ ఈ చిహ్నం ఆన్ ద రోడ్లోనే ఓపెన్ స్పేస్లో ఉండడం వల్ల ఫోటోగ్రఫీ కూడా అలౌడే. ఈ మాన్యుమెంట్ మొత్తంలో ఉన్న ఒక్కొక్క శిల్పాన్ని ప్రత్యేకించి గమనిస్తే ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క చరిత్ర అండ్ ఇంకొక కథ ఉంటుందేమో అనిపిస్తుంది. పల్లవులు శిల్పకళకి మాస్టర్స్ అనడానికి ఈ ఒక్క మాన్యుమెంట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ మాన్యుమెంట్ మొత్తం మనం ఇప్పుడు ఒక వ్యూ చూడబోతున్నాం లెఫ్ట్ టు రైట్. సో నేను ఏ ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు ప్రత్యేకించి గమనించగలుగుతారు. అండ్ ఏ ఒక్కటి కూడా వీడియోలో మిస్ కాలేదు కాబట్టి మీరు ఏదైనా వీడియో పాజ్ చేసైనా రివైండ్ చేసైనా నేను చెప్పిన ఆ స్కల్ప్చర్స్ అన్నీ ఈ చిహ్నంలో మీకు వీడియోలో కనిపిస్తున్నాయి అనేది కూడా గమనించవచ్చు. అండ్ ఇది మనకి చాలా పురాతనమైన ఒక చరిత్రాత్మక చిహ్నం. సో ఈ ప్రాంతాన్ని సేవ్ చేయడం మన అందరి బాధ్యత కూడా. సో ఇంత అద్భుతమైన ఈ చిహ్నాన్ని మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. సో ఇవాల్టి యాత్ర మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా మరవకండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.